హాయ్ వ్యూవర్స్, నేను విష్ణువర్ధన్. 2024లో జరిగినటువంటి మా కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన ఫలితంగా నేను నేర్చుకున్నటువంటి ఒక గొప్ప గుణపాఠము లేకపోతే గొప్ప ప్రిన్సిపల్, ఒక సూక్తి లాంటిది. లైఫ్ టైము నాకు అదొక ఎంతో స్ఫూర్తినిస్తది. జనరల్‌గా 2020 ఆ టైంలో కరోనా వచ్చింది. 2004లో సునామీ వచ్చింది. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. సైక్లోన్స్ వస్తుంటాయి. భూకంపాలొస్తాయి. ఎర్త్‌క్వేక్స్ వస్తుంటాయి. ఇట్లాంటి అనేక రకాలు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, అనుకోనటువంటి చాలా హెవీ, మనం బేర్ చేయలేనంత ఖర్చులు కూడా ఒక్కొక్కసారి రావచ్చు. ఒక్కొక్కసారి ఉన్న ఉపాధి పోవచ్చు. ఉద్యోగం కోల్పోవచ్చు. ఉన్నటువంటి సంపద అంతా కూడా ఖర్చయిపోయి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలలో కరోనా లాంటివి, ఇట్లాంటియన్నీ గూడా ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే. కానీ ఈ ప్రపంచానికి, మనకి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కొన్ని మంచి వాల్యూస్‌ని గూడా అవి నేర్పిపోతాయి. ఏంటంటే, అస్తవ్యస్తం అయినప్పుడు లైఫ్ గాని, కుటుంబం గాని, కుటుంబంలోని వ్యక్తులకి ఏమైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు, ఎటువంటి ఒక్క పైసా గూడా లేనప్పుడు, ఎవరైనా అప్పడిగినా, ఏదైనా అడిగినా టైంకి ఇవ్వలేని పరిస్థితి, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనకి మన దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా లేనప్పుడు, అప్పుడు జీవితం మనకి చాలా గొప్ప గుణపాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాలు రాకూడదు. అయినా వస్తూనే ఉంటాయి. అలా వచ్చినా కూడా మనం ఎదుర్కోవటానికి ఫైనాన్షియల్ డిసిప్లైనే అన్నిటికి మనకి ఒక మార్గం అనేది చూపెడతాయి. ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఎవరికైతే ఒక కుటుంబం గాని, వ్యక్తి గాని కలిగి ఉంటారో, వాళ్ళకి ఫోర్‌సైట్‌తో కనీసం ఇట్లాంటి సందర్భాలొచ్చినప్పుడు తట్టుకోగలిగేటట్టు, ఎటువంటి ఉపాధి, పని, జీతం లేనప్పుడు గూడా మనం తట్టుకోగలిగేంత పరిస్థితి కావాలంటే ముందుగానే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కనీసం 6 నెలలు ఎట్లాంటి విపత్కర పరిస్థితొచ్చినా గూడా మనము కుటుంబం సాఫీగా గడవటానికి, ఎటువంటి అనారోగ్య పరిస్థితులొచ్చినా గూడా వాటిని దాటుకొని ఎళ్ళటానికి ఎవరు సాయం చేయకపోయినా కొంత ఒక ఆకస్మిక నిధి, లేకపోతే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది మనం క్రియేట్ జేసుకోవాలి. ఒక 6 నెలల వరకు